ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా కథ నడిపిస్తున్నాడు పెద్ద మనిషి. మరి పెద్ద మనిషి కేసీరావయ్య జూబ్లీ హిల్స్ గడ్డ మీద ప్రచారం చేస్తే జనాలు ఏమన్నా ప్రభావితం అవుతారా అని అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది 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 అంశం కూడా నేను ఏపీ ఎలక్షన్స్లో వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ తీశారు సినిమా వ్యూహం సినిమా తీసినప్పుడు నేను వెళ్ళాను, నేను స్వయంగా వ్యూహం సినిమా చూశాను. అప్పుడు నేను ఏం చెప్పానంటే వైసీపీ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ అనేది చీలకుండా ఉంటుంది ఈ సినిమా వల్ల, అంతేగాని వైసీపీ పార్టీ గెలుపుకి అవకాశం పడదు. అలాగే కేసీఆర్ గారికి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొట్టమొదటి కట్టర్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవీన్ యాదవ్ గారు ఇండివిజువల్ చూసి ఓటు వేసే వాళ్ళకి అలా వేయకుండా వాళ్ళకే వేసేవాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే క్రాస్ ఓటింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా నవీన్ యాదవ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ఓట్లు ఇటువైపు పడకుండా కేసీఆర్ వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లే వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ఇండివిజువల్గా కూడా ఇతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా, అలా పడే ఓట్లు పడకుండా కేసీఆర్ గారి ప్రచారం ఉంటుంది. అంతేగాని గెలుపుని తారుమారే చేసే స్థాయి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి రావడమే అది ఒక అంటే కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అనేక నాయకులు నడిపించారు, కానీ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి రేవంత్ రెడ్డి నడిపించారు. కాబట్టి క్యాడర్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఇప్పటికీ వరంగల్, ఖమ్మం ఇలాంటి ఏరియాల నుంచి ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పనిచేయడం కోసం మన ఇండివిజువల్గా వచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇంకా గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.